హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వైబ్ ఆఫ్ చందు. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఎవరికైనా యూజ్ అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. మీరు ఆల్రెడీ తంబ్లైన్ చూసి ఉంటారు కదా, శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం. నేను ఫస్ట్ టైం వచ్చానండి. టెంపుల్ మాత్రం అదిరిపోయింది. ఈ టెంపుల్ లొకేషన్ వచ్చి మనకి డోకిపర్రు, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ అనమాట. ఈ గుడి వచ్చి మాకు గుడివాడ నుంచి 22 కిలోమీటర్స్, అలాగే మచిలీపట్నం నుంచి కూడా 22 కిలోమీటర్స్, ఇంకా విజయవాడ నుంచి అయితే 58 కిలోమీటర్స్. మీకు బై రోడ్ విజయవాడ నుంచి హైవే మీద వచ్చేయచ్చు. ఇంకా ట్రైన్ ఫెసిలిటీ కూడా ఈ గుడికి ఉందండి. రైల్వే స్టేషన్ డోకిపర్రు, ట్రైన్ ఆగుతుంది, అక్కడ ఆటోలు అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. మనకి ప్రతిదీ కూడా ఉంది. బస్సు అయితే మెయిన్ రోడ్ వరకే ఉంది. దాని తర్వాత నుంచి మనం అక్కడ ఆటోలన్నీ మీకు అవైలబుల్గా ఉన్నాయి. టెంపుల్కి సగం వరకు రోడ్ అయితే బాగాలేదు. చూసారా, మాకు అప్పుడే సంక్రాంతి సెలబ్రేషన్స్ మొదలైపోతున్నాయి ఇక్కడ. టెంపుల్ అయితే దగ్గర అయితే రోడ్లు వేస్తున్నారండి. సగం వరకు వేశారు, ఇంకా సగం అయిపోయింది, రోడ్డు రెడీగానే ఉంది. అండ్ ఈ టెంపుల్ కట్టిన ఆయన వచ్చి మెయిల్ ఓనర్ అనమాట, పివి కృష్ణారెడ్డి గారు అండ్ సుధారెడ్డి గారు. వాళ్ళే ఫౌండర్, ఇంకా ట్రస్టీస్గా కూడా ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో. మీరు గుళ్ళోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి ఓం నమో వెంకటేశాయ, ఓం నమో శ్రీనివాసాయ అనే మంత్రం మీకు గుళ్ళో నుంచి బయటకు వచ్చి ఆ గేట్ దాటే వరకు కూడా వినిపిస్తూనే ఉంటుందండి. అంత డివైన్ ఫీలింగ్ ఉంది ఆ టెంపుల్లో. అలాగే ఫెసిలిటీస్ అయితే టెంపుల్లో చాలా బాగున్నాయి. అండ్ గుడి అయితే చిన్నది కాదండి, పెద్దది. పెద్దవాళ్ళు ఎవరైనా వెళ్తే వీల్ చైర్స్ ఉన్నాయి, అక్కడ కార్స్ అవి ఉన్నాయి. సెక్యూరిటీ వాళ్ళు లోపల వరకు మీకు డ్రాప్ చేస్తారు, ఇబ్బందే లేదు. చూసారా, భక్తులకు అసౌకర్యం కలగకుండా కింద కార్పెట్స్తో సహా ఎండగా ఉంది. శనివారం పూట మాత్రం చాలా రష్ ఉంటుందండి. అలా అని విడి రోజుల్లో ఉండదు అని కాదు. ఎవ్రీడే అక్కడ పొద్దున్నే అమ్మవారికి అక్కడ చాలా గుళ్ళు ఉన్నాయి మనకి. లోపల వెంకటేశ్వర స్వామి ఒక్కరే కాదు, అభిషేకాలు పొద్దున 6 కాడ నుంచి గుళ్ళో పూజలన్నీ స్టార్ట్ అవుతాయి. ఇదైతే చూసినారా గుడి ఫ్రంట్ పార్ట్. దీనికి మనం ప్రదక్షిణం చేసుకుని వచ్చిన తర్వాత లోపల దర్శనానికి వెళ్తాం అన్నమాట. ఇదైతే కొబ్బరికాయ కొట్టే ప్లేసు. రెండు శంఖాల మధ్యలో శ్రీవారి పాదాలు పెట్టారు. అక్కడ కొట్టిన కొబ్బరికాయ నీళ్ళు వచ్చి ఆ వెంకటేశ్వర స్వామి వారి పాదాల మీద పడితే నిజంగా అద్భుతంగా ఉందండి. 2 కళ్ళు సరిపోలేదు చూడడానికి. అండ్ మేము గుడివాడ నుంచి వచ్చి మార్నింగ్ 10కి బయలుదేరాము. వెళ్ళేసరికి మాకు 10:30 అయింది. అప్పటికే దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళందరూ దర్శనం చేసుకుని వెళ్ళిపోయారంట. మాకు కొబ్బరికాయ తీసుకున్న దగ్గర ఆంటీ చెప్పారు, ఎందుకంటే మేము ఫస్ట్ టైమే వెళ్ళాం కాబట్టి. చూస్తున్నారా, అక్కడ శంఖాల మీద కొబ్బరికాయ ఎలా కొడుతుంటే ఆ ఏదైతే నీళ్ళు ఉన్నాయో వచ్చి అవి స్వామివారి మీద పాదాల మీద పడుతున్నాయండి. నిజంగా చాలా బాగా అనిపించింది. ఇదైతే మనకి అక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే కూర్మ అవతారం మన టాటాయిస్ మీద నాగేంద్ర స్వామి, చాలా బాగుంది. ఇంకా అక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే కనుక మనకి నరసింహస్వామి ప్రహ్లాదుని పట్టుకుని కూర్చున్నది. ఆ రోజు శనివారం అవ్వడం వల్ల చాలామంది ఉన్నారండి. అప్పటికి కూడా వెళ్ళిపోయినా ఇంకా ఒక 500 మెంబర్స్ పైనే ఉన్నారు ఆ టైంకి కూడా. చూడండి, గోపురాలు అవి ప్రతి ఎటు చూసినా మనకి వెంకటేశ్వర స్వామి నామాలు ఒకవైపు మనకు వినిపిస్తూ ఉంటే అంత డివైన్ ఫీల్. చూస్తున్నారు, అక్కడ నామాలు పెట్టేది కూడా మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎటువంటి డబ్బులు ఛార్జ్ చేయరండి వాళ్ళు, అంతా ఫ్రీనే. మనకు సెల్ ఫోన్స్ పెట్టుకునేది కూడా ఫ్రీనే. అలాగే మనం గుడి బ్యాక్ సైడ్ నుంచి వస్తే కనుక అక్కడ మండపం, ఆ వెనకాల వాల్ మీద అయితే కనుక ఇలా మనకు చిన్న కృష్ణులు అలాగే గోవులు ఉన్నాయి. ఎంత బాగుందంటే అది ఆర్ట్ అసలు 3D టైప్లో ఎంత బాగా చేశారా అనిపించిందండి. గుడి లోపల దర్శనం అయితే మాత్రం దర్శనానికి అందరినీ ఒకేసారి పంపించరు. ఒక 50 మెంబర్స్ అలాగా అక్కడ కూడా కంపార్ట్మెంట్స్ టైప్ ఉన్నాయి. గుడి లోపల, మెయిన్ గుడి లోపల చుట్టూ అండ్ మెయిన్ గుడి లోపల అయితే స్వామివారు దాని చుట్టూ చాలా బాగుంది. ఇప్పటికైతే మాత్రం మీరు దర్శనం చేసుకున్నాక మళ్ళీ వచ్చి స్వామివారి ముందు కూర్చోవచ్చు. నిజంగా లోపలైతే చాలా బాగుందండి. దర్శనానికి కూడా ఎక్కువ టైం ఏం పట్టదు శనివారం. అదే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే ముఖ్యంగా వాళ్ళు చిన్నపిల్లల్ని ఎత్తుకుని డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట వేరే లైన్లో నుంచి. అక్కడైతే ఉసిరి చెట్టు ఉంది, అందరూ అక్కడ దీపాలు పెడుతున్నారు. అలాగే మీకు అక్కడ ఖర్జూరపు చెట్టు కూడా కనిపిస్తుంది, వాళ్ళందరూ అవే చూస్తున్నారు. అండ్ మనం అటు నుంచి వెళ్ళి సెల్ ఫోన్స్ అనేవి అక్కడ లాకర్లో పెట్టుకోవచ్చు. అది కూడా ఎటువంటి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఏనండి, ఏం డబ్బులు తీసుకోరు మన దగ్గర. మనకు ఒక టోకెన్ ఇస్తారు. ఇదైతే చూస్తున్నారా గంటా ధ్వని అనమాట. దర్శనం చేసుకుని వచ్చే వాళ్ళందరూ గంట కొట్టి, ఇది ఇప్పుడు కాబట్టి ఈ టైంలో ఖాళీగా ఉందండి. అదే మార్నింగ్ వచ్చి ఉంటే కనుక అస్సలు ఖాళీ ఉండదంట, క్యూ ఉంటుందంట అక్కడ కూడా. అండ్ మనం అలా ముందు కిందకి ఎటైతే ఎంటర్ అయ్యామో అవుట్ కూడా అటే అవుతున్నాం అనమాట. అక్కడైతే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. ఈ పక్కన వచ్చి మనకి అన్నదాన భోజనాలది, అలాగే మనకి అక్కడ కళ్యాణ మండపం కూడా ఉందండి. ఇది ఆంజనేయ స్వామి టెంపుల్. దీనికి పక్కనే మనకి కోనేరు, స్వామివారి కోనేరు. ఇంకా పూర్తిగా కన్స్ట్రక్షన్ అయితే జరగలేదు, జరుగుతూ ఉందన్నమాట.
స్వామివారి కోనేరు ఉంది, అలాగే మహాలక్ష్మి అమ్మవారు అటు ఇటు ఏనుగులు పెట్టి పద్మంలో అమ్మవారు చాలా అందంగా కనిపిస్తారు. మేము కొంచెం లేట్ అవ్వడం వల్ల నేను ఇవన్నీ తీసుకోగలిగాను. అదే మార్నింగ్ టైం జనాలు ఉన్నప్పుడైతే అవ్వదు, ఎందుకంటే చాలా దూరాల నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా అక్కడ ఫొటోస్ దిగడానికి వాటికే ఇష్టపడుతున్నారు. చూసారా, అక్కడ ప్రతి దగ్గర మనకి ఇవి కనిపిస్తాయి. ఏమంటే సెల్ ఫోన్స్లో మీరు పిక్చర్స్ తీసుకోవడం కాదు, ఇక్కడ టెంపుల్లో మీరు ఆ డివైన్ ఫీలింగ్లో ఉండండి అని. ఇదైతే కనుక మనకి భోజనాలది అది హాల్ అండి, నిజంగా ఏసీ, సెంట్రల్ ఏసీ అనమాట. ఆ హాల్ కూడా మనకు ఆ హాల్లో వచ్చి ఒక 700 మెంబర్స్ పైనే పడతారండి, అంతకంటే కూడా. అండ్ ప్రతి శనివారం వచ్చి ఖచ్చితంగా ఇక్కడ చాలామంది వచ్చే వాళ్ళందరూ భోజనం చేసే వెళ్తారంట. భోజనాలు కూడా చాలా పెళ్లి భోజనాలకి ఏమాత్రం తక్కువ కాదు అన్నట్టే ఉన్నాయి భోజనాలు మాత్రం. మనకు అక్కడ భోజనాల దగ్గర ఇలాగ ఎల్ఈడి స్క్రీన్స్ ఉన్నాయి, ఆ టీవీస్లో మనకు కనిపిస్తూ ఉంటాయి ఎప్పుడు ఏం జరుగుతుంది, టెంపుల్స్లో ఏ టైంలో ఏం జరుగుతుంది. ఇక్కడ శ్రీవారికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయంట, అలాగే ప్రతిరోజు కూడా అభిషేకాలు ఉంటాయి. మంగళవారం ఆంజనేయ స్వామికి, అలాగే డిసెంబర్ 16 నుంచి మనకి ధనుర్మాసం స్టార్ట్ అయింది కదండి. నిజంగా ఈ మాసంలో వెంకటేశ్వర స్వామి దర్శనానికి నేను పెద్ద తిరుపతి వెళ్ళలేకపోయానే అనుకున్నాను, కానీ స్వామి ఇక్కడికి తీసుకెళ్లారా అనిపించినంత అందంగా ఉంది గుడి మాత్రం. మనకు వాటి మీద డిస్ప్లే అవుతుంది అనమాట, సోమవారం ఇది జరుగుతుంది, మంగళవారం ఈ పూజలు అని. మనకి భోజనాలు కూడా స్వీట్ దగ్గర నుంచి అప్పడంతో నుంచి పెరుగు వరకు, అంటే వాళ్ళు ఎంత మెయింటైన్ చేస్తూ ఉండాలి రోజు నాకు తెలియదు. అన్నదానం ఉందో సాటర్డే మాత్రం వాళ్ళు చెప్పడం ఒక 1000 మంది పైనే వస్తారమ్మా అని చెప్పారనమాట. చూస్తున్నారు కదా, చక్కెర పొంగలి, పలావ్, బంగాళదుంప కూర, పప్పు, రైస్, అంటే వాళ్ళు ఒకసారి పెట్టెళ్ళిపోవట్లేదండి, మీరు తిన్నంత పెడుతున్నారు. అలాగే అరటిపండు, పెరుగు, ప్రతిదీ భోజనం అయితే చాలా బాగుంది. అండ్ ఈ టెంపుల్లో వచ్చి కనీసం ఈ టెంపుల్ ఇక్కడ కట్టడం వల్ల ఒక 100 మందికి ఈ విలేజ్ కానీ సరౌండింగ్స్లో వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ అనేది దొరికిందండి. ఒక 100 నుంచి ఖచ్చితంగా ఒక 200 మెంబర్స్ వరకు పనిచేస్తున్నారు. మీకు అటైతే కనుక పెళ్లి మండపం ఉంది, అలాగే రూమ్స్ అవి కూడా ఉన్నాయి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ గుళ్ళో తలనీలాలు ఇచ్చేవాళ్ళు ఇచ్చుకోవచ్చు, చిన్నపిల్లలకి అన్నప్రసన్న చేసుకోవచ్చు, చెవులు కొడతారు, అన్నీ మీరు కళ్యాణాలు చేసుకోవచ్చు, అన్నీ ఉన్నాయి. మీరు బయటకు వస్తే కనుక ఎదురుగుండా మీకు గోశాల కనిపిస్తుంది. మాకైతే ఆ రోజు ప్రసాదాలు దొరకలేదు, మేము చెప్పాను కదా లేట్ అయిపోయామని. చూసారా, వస్తుంటే మాకు దారిలో బంతి తోట అయితే కనిపించింది అనమాట, చాలా బాగా అనిపించింది. స్వామివారి దర్శనం లోపలికి వెళ్ళక కూడా చాలా బాగా జరిగిందండి. చూడండి, ఇక్కడైతే కొన్ని ఫొటోస్ పెట్టాను. ఓం నమో వెంకటేశాయ.